హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురుగారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సాధారణంగా మనం ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు పువ్వులు కింద పడుతూ ఉంటాయి. అప్పుడు అనుకుంటారు అంటే దేవుడు అనుగ్రహించాడు, దేవుడు ఆశీర్వదించాడు అని కూడా అంటూ ఉంటారు కొందరు. ఇది ఇలా పువ్వులు కింద పడటం పూజ చేసేటప్పుడు కానీ తర్వాత కానీ అనేది ఇది దేనికి సంకేతం గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, సహజముగా అందరము పూజ చేసుకుంటూ ఉంటాము. పూజ చేస్తూ ఉన్నప్పుడు దేవుడి విగ్రహం మీద పెట్టింది కానీ లేదా పటాల మీద పెట్టినటువంటి పువ్వు కానీ కింద పడితే అశుభమా శుభమా, దేనికి సంకేతం అనేటువంటిది ప్రశ్న అయినప్పుడు ఆ ప్రశ్నలో దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటనేది మనం చూసుకోవాలి జవాబు చెప్పటానికి. మనకు ఎప్పుడు అది అశుభము శుభము అనేటువంటిది తెలుస్తుంది అంటే, మనము మొదటగా పెడుతూ ఉన్నప్పుడు పడింది అనుకోండి, సక్రమముగా పెట్టేటప్పుడు మనము పటం దగ్గర పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక పుష్పం మనం అందులో పెడుతున్నాము పటం మీద అన్నప్పుడు అది నిలబడగలిగింది అవునా లేదా, దానికి కాస్త వెనకాల తొటిమ ఉందా లేదా చూసుకొని తదేక దృష్టితో పెట్టటం అనేటువంటిది జరగాలి. అంతే కదా. మనం ఏదో మాట్లాడుతూ ఏదో ఖయాల్లో పెడుతున్నాం కదా, ఏదో పెట్టాలని పెట్టడం అనేటువంటిది కాకుండా జాగ్రత్తగా పెడితే పడిపోదు. ఫస్ట్ నంబర్ 1 అది మన చిత్తశుద్ధి అనే దాని మీద ఆధారపడి ఉండేటువంటిది. ఇక అశుభము అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లోనే మనము అలంకారం అంతా చేసి అమ్మవారికి పూజ చేస్తూ ఉండి చెందుతూ ఉన్నప్పుడు సహజముగా పూజంతా అయిన తర్వాత మనము అష్టోత్తరము కావచ్చు, అమ్మవారికి అభిషేకము కావచ్చు, అంతా అయిన తర్వాత టెంకాయ అనేటువంటిది కొబ్బరికాయ కొట్టి హారతి అనేటువంటిది ఇస్తాం. ఈ హారతి ఇచ్చిన తర్వాత కానీ ఇచ్చే ముందు కానీ మనము పరిపూర్ణముగా దేవుడికి మనము సహజముగా ప్రదక్షిణ చేసి ఒక నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా అని చేయించేటువంటి పురోహితుడు కావచ్చు, లేదు మనమే కావచ్చు. యాని కానిజ పాపాని జన్మాంతర కృతానిజ తాని తాని ప్రణశ్యంతి మనం చెప్పుకుని చేసుకుంటాం అన్నమాట. అక్కడ ప్రదక్షిణ తిరిగి ఒక్కసారి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకుని పూజంతా అయింది కదా, ఇంకా నమస్కారం చేసుకుందాము పరిపూర్ణముగా అని మనస్ఫూర్తిగా అనుకుని, ఒకవేళ కార్యేన వాచ మనసేంద్రియవ అంటే మనస్సుతో కానీ చేసినటువంటి కార్యములో కానీ లేదా నేను చేసినటువంటి ఇక్కడ ఉండేటువంటి పదార్థాలలో ఉండేటువంటి వీటిల్లో కానీ ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించు తండ్రి, నేను చేసినటువంటి పూజ సక్రమముగా జరిగింది అని మనస్సుతో తృప్తిగా అనుకుని నాకు నీ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వు అని మనస్ఫూర్తిగా మనము కోరుకొని అక్షతలు వేసి చివరిలో నమస్కారం చేసుకున్న తర్వాత కావచ్చు, చేసుకునే ముందు కావచ్చు, ఒక పుష్పము దేవాలయం గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంట్లోనే మనం పూజ చేస్తున్నప్పుడు ఈ సందర్భంలో పైనుంచి పడింది అనుకోండి, అది ఖచ్చితముగా భగవంతుడు మనకు అనుగ్రహాన్ని ఇచ్చినట్టుగా భావించాలి. ఎప్పుడు మనకు కింద పడితే ఊరికి పడింది అనగానే ఎప్పుడు పడింది, ఏ సందర్భంలో కింద పడింది, ఏ సమయాన పడింది, మనం ఏం చేస్తున్నప్పుడు కిందికి పడింది, దేవుడి మీద ఉండేటువంటి పుష్పము అది మనకు అనుగ్రహము లేదా శకునమా శుభశకునమా దుశ్శకునమా అనేటువంటిది తెలిపేటివి ఉంటాయి. అది ఎప్పుడు అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం. మనం మొదట్లోనే పెడుతుండగానే పడిపోయింది అనుకోండి, అది అశుభముగా భావించాల్సిన పని లేదు. ఆ పువ్వు కాకుండా అదే పువ్వు మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది పువ్వు పక్కకు పెట్టి ఇంకొకటి పెడితే అయిపోయింది, అక్కడ నిలబడగలిగింది. జనరల్గా మనం ఇవన్నీ ఆలోచన చెయ్యం పూజ చేస్తున్నప్పుడు.
సహజంగా ఒకే పువ్వే పెడితే మళ్ళీ పడిపోతుంటుంది, మళ్ళీ దాన్నే పెట్టడానికి చూస్తున్నాం. మన ప్రయత్నం ఏమిటంటే, మనం చిన్నప్పుడు నేర్చుకున్నది ఏమంటే, మనం కింద పడినామంటే మళ్ళీ లేయడం, గోడ పట్టుకొని మళ్ళీ కింద పడుతున్నామంటే మళ్ళీ లేయటం, మనకు అదే అలవాటు అయి ఉంటుంది. దేవుడి ముందు కూడా అదే చేయాలని చూస్తాం. అది ఎప్పుడైతే పడిందో కింద, దాన్ని పక్కకు పెట్టేసి ఇంకొక పువ్వు వేరే అనుకూలమైన అది పడింది, అది తీసి పక్క పెట్టి ఇంకొకటి పెట్టు అంటే ఇది దానికి ఎందుకో సరిపోవటం లేదు. మనము గుడ్డల షాపుకి పెడితే మనకు సరిపోయేటువంటి చొక్కా కదా వేసుకొని తొడిగి బాగుంది అనుకుంటే కదా తెచ్చుకుంటాం. వేసుకొని ఎందుకు తీస్తున్నాం? సరిపోకనే కదా. మనం ఒక ట్రయల్ రూమ్కి పోయి వేసుకుంటున్నాము. అందువలన అలా కొంచెము జాగ్రత్తలు తీసుకొని ఎప్పుడైతే మనము దానికి అనుగుణంగా చేసుకుంటామో అది యోగముగా భావించాలి. ఎప్పుడైనా కూడా ఎప్పుడు పడుతుంది అంటే, మనము మనస్ఫూర్తిగా మనకు ఉండేటువంటి బాధ చెప్పుకోవడానికి భగవంతుడి దగ్గర ఆద్యంత పర్యంతము స్వామినే చూస్తూ, అందుకే స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ దేవుడి మనము ఆలయానికి వెళ్ళినప్పుడు కానీ, లేదు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు కానీ కళ్ళు మూసుకొని చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కళ్ళు తెరిచి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు అమ్మవారిని కానీ స్వామిని కానీ మనం ఎప్పుడైతే తీక్షణంగా చూసుకుంటూ ఆర్ద్రతతో మనం చేసుకుంటామో అక్కడ అనుగ్రహం అనేటువంటిది మనకు ఎలాగైనా కలగవచ్చు. ఆ అనుగ్రహం కోసం మనం ఎదురు చూడాలి. గుడికి పోతున్నామంటే ఏదో దేవుణ్ణి చూసినాం వచ్చినామని కాదు. మనకు ఏ రకంగా భగవంతుడు అనుకూలిస్తాడు, మనం చూసినప్పుడే పడిపోతుంది కింద. ఎప్పుడైతే పడిందో మనకు అది ఇవ్వనక్కర్లేదు. మనకు ఒక రకంగా భగవంతుడి యొక్క అనుగ్రహము కలిగినట్టుగా మనము భావించవచ్చును, మన కంటికి కనపడింది కాబట్టి. మనం చూస్తూ ఉన్నప్పుడు పడితే, లేదా పూజ చేసుకునేటప్పుడు మంత్రాలు చదువుతున్నప్పుడు పడింది అనుకోండి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంతే, ఖచ్చితంగా. అంటే మనకు ఆ సంతృప్తి, ఇంకా మంత్రం చదువుతున్నప్పుడే అయింది అంటే మనం పరిపూర్ణం కాకనే మనకు ఫలితాన్ని ఇస్తున్నాడు భగవంతుడు అనే కదా దాని అర్థం. ఎందుకు పూజ చేసుకుంటున్నట్టు? చేసినాము, తీర్థం తీసుకున్నాము, కొబ్బరి చెప్పి ఇచ్చినారు, అరటిపండు ఇచ్చినారు, తిన్నాములే పోయినాములే అని కాదు. ఆ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంత భక్తితో శ్రద్ధగా మనం చెప్పుకున్నటువంటి మాట భగవంతుడు విన్నాడు అనడానికి ఒక నిదర్శనం, మనకు అనుగ్రహం ఇచ్చినాడు అనడానికి ఒక నిదర్శనం. అలాంటివి జరుగుతూ ఉంటాయి తల్లి. అట్లాంటివి జరిగినప్పుడు అది మనకు అనుకూలము అని చెప్పవచ్చు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.